కథ పేరు కోడిగుడ్ల వెల. ఒక యువకుడు బతుకు తెరువు కోసం తన గ్రామం నుంచి బయలుదేరి ఒకనాడు ఒక గ్రామం చేరుకున్నాడు. అతను ఒక పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి, పెద్దమ్మ, నన్ను ఆకలి దహించి వేస్తున్నది. చాలా దూరం నుంచి వస్తున్నాను. తినడానికి ఏమైనా పెట్టుదూ అన్నాడు. వేలగాని వేల వచ్చావు. నా దగ్గర 6 గుడ్లు మాత్రం ఉన్నాయి. అవి అట్లు వేసి ఇవ్వనా అన్నది పెద్దమ్మ. దానికి యువకుడు సరేనన్నాడు. పెద్దమ్మ తన వద్దనున్న 6 గుడ్లు అట్లు వేసి అతనికి పెట్టింది. వాటితో అతని ఆకలి బాధ కాస్త తీరిపోయింది. గుడ్లకు ఏమివ్వమన్నావు పెద్దమ్మ అన్నాడు యువకుడు. ఏమిస్తావు నాయనా, ఒక రాగిమాడ అవుతుంది అన్నది పెద్దమ్మ. పెద్ద చిక్కే వచ్చి పడింది పెద్దమ్మ. నా దగ్గర బంగారు కాసు మాత్రం ఉన్నది. అది తీసుకుని చిల్లర ఇవ్వగలవా అన్నాడు యువకుడు. అంత చిల్లర నా దగ్గర ఉంటుందా నాయనా, కాస్త గుర్తుంచుకొని తిరిగి ఇటుగా వచ్చేటప్పుడు ఇయ్యిపోని అన్నది పెద్దమ్మ. యువకుడు ముందుకు సాగిపోయాడు. అతను దేశాలు గడిచి సముద్రాలు దాటి ద్వీపాంతరాలకు వెళ్ళి అక్కడ వర్తకం చేసి చాలా డబ్బు గడించి స్వదేశానికి తిరిగి వస్తూ అనేక సంవత్సరాల అనంతరం తిరిగి పేదరాశి పెద్దమ్మ ఉండే గ్రామం చేరి ఆమెకు తాను బాకీ ఉన్న రాగిమాడ ఇవ్వబోయాడు. పెద్దమ్మ గడుసు పిండం. యువకుడిప్పుడు గొప్ప ధనవంతుడని పసిగట్టి, ఆ గుడ్ల లెక్క అంత తేలిక కాదు నాయనా అన్నదామె. యువకుడు ఆశ్చర్యపోయి, లెక్క ఏమిటి అన్నాడు. నువ్వు ఆనాడు తిన్న 6 గుడ్లు కొద్ది రోజుల్లో 6 కోళ్ళు అయి ఉండేవి. అవి మళ్ళీ గుడ్లు పెట్టేవి. ఆ గుడ్లు కోళ్ళు అయి ఉండేవి. అన్ని కోళ్ళు మళ్ళీ గుడ్లు పెట్టేవి. అలా లెక్క చూస్తే నువ్వు నాకు 5-6 లక్షల గుడ్లకు డబ్బిచ్చుకోవలసి ఉంటుంది. సుమారుగా 1,000 బంగారు కాసులిస్తే నా బాకీ తీరిపోతుంది అన్నది పేదరాశి పెద్దమ్మ. నా దగ్గర అంత డబ్బు లేదు అన్నాడు యువకుడు. పేదరాశి పెద్దమ్మ న్యాయాధికారి వద్దకు వెళ్ళి యువకుడు తనకు 1000 బంగారు కాసులు బాకీ ఉన్నట్టు, అతను ఆ బాకీ తీర్చ నిరాకరిస్తున్నట్టు ఫిర్యాదు చేసింది. న్యాయాధికారి రక్షక భటులను పంపి యువకుణ్ణి పట్టి తెప్పించి నిర్బంధంలో ఉంచి మర్నాడు విచారణ చేస్తానని చెప్పాడు. మర్నాడు యువకుడు న్యాయస్థానానికి రాగానే ఒక కుర్రవాడు అతన్ని సమీపించి, అయ్యా, నేను కొత్తగా న్యాయశాస్త్రం చదివాను. మీ తరపున వాదించడానికి ఎవరూ లేరు గనుక ఆ పని చేసే అవకాశం నాకు ఇప్పించండి అన్నాడు. యువకుడు ఆశ్చర్యపడి తనకేమీ అభ్యంతరం లేదన్నాడు. న్యాయాధికారి ఫిర్యాదిని, ముద్దాయిని పిలిచాడు. పేదరాశి పెద్దమ్మ న్యాయస్థానంలో హాజరుగానే ఉన్నది. యువకుణ్ణి భటులు ముందుకు తెచ్చారు. న్యాయశాస్త్రం చదివిన కుర్రవాడు న్యాయాధికారిని సమీపించి, తమరు ఈ విచారణ కొద్దిగా వాయిదా వేయాలని నా మనవి. నేను ముద్దాయి పక్షాన వాదించబోతున్నాను. కానీ అతనితో వివరంగా మాట్లాడడానికి నాకు వ్యవధి చిక్కలేదు అని చెప్పాడు. నిన్న సాయంకాలమంతా ఏం చేస్తున్నావు అని న్యాయాధికారి కోపంగా అడిగాడు. తమరు నన్ను మన్నించాలి. నేను నిన్నల్లా వేరుశనగ నాటడానికని విత్తులు వేయించుతూ పొలంలోనే ఉండిపోయాను అన్నాడు కుర్రవాడు. అదేం బుద్ధిలేని మాట. నాటే వేరుశనగ విత్తులను ఎవరైనా వేయించుకుంటారా? వేపిన విత్తులు ఎక్కడన్నా మొలకెత్తుతాయా అన్నది పేదరాశి పెద్దమ్మ. కుర్రవాడు ఆమెకేసి ఆశ్చర్యంగా చూసి, అట్లు వేసిన కోడిగుడ్లు పిల్లలై తరతరాలుగా గుడ్లు పెట్టగా లేనిది వేయించిన విత్తులు మొలకెత్తడం అబ్బరమా అన్నాడు. న్యాయాధికారికి విషయం బోధపడిపోయింది. పేదరాశి పెద్దమ్మ తెచ్చిన ఫిర్యాదును ఆయన కొట్టిపారేశాడు. యువకుడు తన పక్షాన వాదించిన కుర్రవానికి మంచి బహుమానం ఇచ్చి తన గ్రామానికి వెళ్ళిపోయాడు.